హాయ్ వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రెజెంట్ మనతో పాటు సీనియర్ యాక్ట్రెస్ ఎవర్ గ్రీన్ బ్యూటీ నిర్మలా గారు ఉన్నారు. ఆమెతో మాట్లాడి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. నిర్మలమ్మ నమస్కారం. నమస్కారం. ఎలా మిమ్మల్ని ఉంది? మిమ్మల్ని చూడడానికి ఎంతో సంతోషం తెలుసా. మాకు చాలా హ్యాపీగా ఉంది మిమ్మల్ని తెలుగు ప్రేక్షకులకు చూపించటం. ఎందుకంటే మీరు తెలుగులో ఇంతవరకు ఎవ్వరికి ఇంటర్వ్యూ ఇవ్వలేదు. దిస్ ఈజ్ యువర్ ఫస్ట్ ఇంటర్వ్యూ. ఎస్, 500 ఫిలిమ్స్ చేశారు, ప్రతి స్టార్ హీరోతో వర్క్ చేసి ఉన్నారు. యువర్ ఆల్సో స్టార్ హీరోయిన్. బట్ ఎప్పుడు కూడా ఎక్కడ బిల్డప్ ఇవంతా ఏమి ఉండదు. చాలా అంటే చాలా కూల్ లైఫ్, డౌన్ టు ఎర్త్ అండ్ వర్క్ కామ్ గోయింగ్. ఎలా ఇది, హౌ ఇట్ ఈస్ పాసిబుల్? ఫస్ట్ బేసికలీ ఐఎమ్ ఏ క్వైట్ పర్సన్, రిజర్వ్డ్ పర్సన్. దట్స్ వై అండ్ సో ఫార్ ఐ హ్యావ్ నాట్ గివెన్ ఎనీ ఇంటర్వ్యూ. And the way you requested, it's I have accepted that too after this COVID situation and all. తెలుగులో నా మొదటి ఫిలిం గూఢాచారి 116, దాంట్లో కృష్ణ గారితో ఒక గెస్ట్ రోల్ చేశాను. తర్వాత బొమ్మ బరుసా, పిచ్చి పిల్ల, మా ఇంటి వెలుగు, కత్తుల రత్తయ్య, ఈ చిత్రాలు మాత్రం కాదు ఎన్నో చిత్రాలు నటించాను. ఒక మంచి విషయం ఏమిటంటే నాకు దొరికిన అన్ని క్యారెక్టర్స్ డిఫరెంట్ క్యారెక్టర్స్ అండ్ ఇంపార్టెంట్ క్యారెక్టర్స్, అది నాకు చాలా నచ్చింది. తర్వాత కన్నికా పరమేశ్వరి చిత్రంలో అమ్మవారిగా నటించిన ఆ అనుభవం అద్భుతమైనది. అది ఎప్పుడు నేను మరవలేను. అమ్మ ఇన్ని ఇయర్స్ నుంచి ఇండస్ట్రీలో ఉన్నారు కాబట్టి, అండ్ మీరు చెప్పకపోతే ఎవరు చెప్పలేదు గోల్డెన్ డేస్లో ఎలా ఇంతమంది హీరోయిన్స్ ఎవర్ గ్రీన్ యాక్ట్రెస్గా ఉన్నారు. అండ్ ఇది చాలా లక్ అని చెప్పుకోవచ్చు నాకు కానీ మా ఛానల్కి కానీ. ఒక్కసారి ఏదన్నా మంచి ఎక్స్పీరియన్స్ అమ్మ, ఎన్టీఆర్ గారు, ఏఎన్ఆర్ గారు, కృష్ణ గారు, అండ్ అప్పుల్లో హీరోయిన్స్ మధ్య ఫైట్ ఎలా ఉండేది, కాంపిటీషన్ ఎలా ఉండేది, లైక్ మీరు కానీ, సావిత్రి అమ్మ కానీ, జమున గారు, వాణిశ్రీ గారు, ఎలా ఉండేది ఆ హెల్తీ అట్మాస్ఫియర్? Yeah, definitely. I feel Jamuna Gari or Savitri Garu, they all were very friendly and as elderly persons, they used to advise me what not to do, what to do, everything. Like a sister Alaka, they used to tell me. ఆల్వేస్ ఒక సిస్టర్ లాగా మిమ్మల్ని ఎక్కువ ట్రీట్ చేస్తారు. అవును. మీకు ఎక్కువ ఏ హీరో అంటే ఇష్టం అమ్మా? ఎన్టీఆర్, ఏఎన్ఆర్, కృష్ణ? నాకు ఇష్టమైన స్టార్ నాగేశ్వరరావు గారు. దేవదాస్ ఫిలిం ఎన్నిసార్లు చూసానో నాకు గుర్తులేదు. సీతారామ కళ్యాణం చూద్దాం రారండి, దాంట్లో వారితో ఐ హ్యావ్ యాక్టెడ్ విత్ హిమ్. దట్ వాస్ రియలీ ఐ ఫెల్ట్ very happy and proud of me. Then ఎన్టీ రామారావు గారు కృష్ణ వేషంలో వచ్చినప్పుడు సాక్షాత్ శ్రీమన్ నారాయణ్ని చూసినట్టుగా ఉంటుంది. ఐ రెస్పెక్ట్ హిమ్ ఎ లాట్, నాట్ ఓన్లీ విత్ రామారావు అండ్ నాగేశ్వరరావు గారు. ఐ వర్క్ విత్ కృష్ణ, రామకృష్ణ, దెన్ చలం, శోభన్ బాబు. I have worked with everybody. Chandra Mohan, yeah, I have done a lot of films with Chandra Mohan. Then recently Venkatesh, Nagarjuna. I have covered all the heroes, I think. Madam, who are the acted with Chandra Mohan sir? There is one simple fonda is there. All are telling who are acted with Chandra Mohan, they become a star heroine. Is it correct in those days? I don't know about that because my roles as a young and upcoming star, I worked with him in lot of films. Even in Bomma Barusa, he was my pair, I think. What is the see your differences between మీరు ఎక్కడ వర్క్ చేస్తున్నారు, అక్కడ వర్క్ చేస్తున్నారు, ఎన్టీఆర్ గారు, ఏఎన్ఆర్ గారు, కృష్ణ గారు, and then you become a mother roles, like who are the star heroes, వెంకటేష్ గారు, నాగార్జున గారు, చిరంజీవి గారు, బాలకృష్ణ గారు. డిఫరెన్సెస్ ఏం కనపడింది అప్పుడు స్టార్స్కి ఇప్పుడు స్టార్స్కి? I think in Telugu field, respect is the most important thing.
Even once, several times I experienced. While going to the location or to the studio, if the hero is going, the car should not overtake him, something like that. That is disrespect. So the car will be going behind him only. హీరోయిన్ పక్కనే. No, if the hero is going, if other car will not overtake the hero's car, that much respect they give in Telugu film. That I have noticed. And Maryada, they give respect very much in Telugu film. ఇన్ బోత్ జనరేషన్స్. Yes, in both generations. ఎస్పెషల్లీ వాట్ యూ సే అబౌట్ చిరంజీవి గారు అంటే ఏమని చెప్తారు? ఈజ్ ద మెగాస్టార్ ఆఫ్. Yeah. Chiranjeevi Garu, he was very friendly, and he was once I came from Delhi. I said about this Gurgaon. Then Gurgaon, he wanted to know what is the meaning of the Gurgaon. And I said, Gurgaon. That as people started telling, it became Gurgaon. Actually, in the beginning, it was Gurgaon. Good is sugar cane, sugar. And Gaon is village. It nowadays it's called Gurgaon, but in the beginning, in the olden days, it was Gurgaon. And that also he was very much interested, and he wanted to know, and he was asking, and he was knowing. ఓకే. So simple and very friendly. Like we know each other for several years. He was moving with me, and I was surprised that to such a, what to say, superhero ఓకే. and famous and top star. He was so simple and moving very సీనియర్ యాక్టర్స్కి ఎలా ఇస్తారు రెస్పెక్ట్ ఆయన మెగాస్టార్ చిరంజీవి గారు? he was respecting very much. సో యూ హ్యావ్ ఎనీ బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ విత్ చిరంజీవి గారు ఆన్ ద లొకేషన్ శంకర్ దాదా ఎంబీబీఎస్ టైం? ఇట్స్ కంప్లీట్లీ కామెడీ పిక్చర్. Yeah, but long back, I don't remember. సో కమింగ్ టు వెంకటేష్ గారు. సో మీ వెంకటేష్ గారు మీరు స్క్రీన్ మీద ఉంటే ఆల్మోస్ట్ రియల్ మదర్ సన్ లాగా ఫీల్ అవుతారు. సో యూ బోత్ ఆర్ కిల్లింగ్ ఆన్ ద స్క్రీన్. సో టెలింగ్ అబౌట్ వెంకటేష్ గారు. ఒక స్వారస్యమైన విషయం ఏమిటంటే, రామానాయుడు గారి మొదటి ఫిలిం పాప కోసం, దాంట్లో నేను ఒక గెస్ట్ రోల్ చేశాను. తర్వాత వాళ్ళ 100th ఫిలిం కలుసుందాంరా, దాంట్లో వెంకటేష్ గారికి మదర్ రోల్ చేశాను. బోత్ ద ఫిలిమ్స్ సూపర్ హిట్. అందుకే రామానాయుడు గారు నన్ను ఎప్పుడు లక్కీ స్టార్ అని చెప్పేవారు. సో హూ ఆర్ స్టార్స్ ఇన్ యువర్ టైమ్? కృష్ణ గారు, ఏఎన్ఆర్ గారు, అండ్ యూ యాక్టెడ్ విత్ దెమ్, అండ్ అగైన్ యూ యాక్టెడ్ విత్ దే సన్స్ ఆల్సో యాజ్ ఎ మదర్. యా. ఎలా ఉంటుందమ్మా ఆ ఫీలింగ్? ఎలా ఉంటుంది ఇక్కడ హీరోయిన్, ఇక్కడ మదర్? As you age, the difference must be there, you know. You cannot expect I mean, always you can do only the teenage girl role, something like that. As you age, you will have to accept, and you will have to do the different kind of roles. I have done it. I don't have any regret for this. సో కమింగ్ టు ఏఎన్ఆర్ గారు అండ్ నాగార్జున గారు, వాట్ యు సీన్ ద డిఫరెన్స్ బోత్ ఆఫ్? Though I liked Nageshwara Garu's film so much, I worked with Nagarjuna Garu, but my preference is for Nageshwara Garu because he is my డ్రీమ్ హీరో. yeah. ఓకే. And when I worked with him in Sita Rama Kalyanam Chuddam Raran, I was feeling like I was floating, I should say. చెప్పేశారా నేను మీకు బిగ్ ఫ్యాన్ అని చెప్పేసి? Yeah, I told him. And to see his Devadas,
wherever, even the touring talkies, I used to go and sit and see the film. బికాస్ ఆఫ్ నాగేశ్వరరావు గారు. Yeah, that whole film I liked very much. Till now, whenever it comes on TV, I used to see. తెలుగు ఛానల్. Yeah, బికాస్ ఆఫ్ నాగేశ్వరరావు గారు. yes, of సో course. మీకు ఎక్కువ ఇష్టం అంటే ఎన్టీఆర్ గారా ఏఎన్ఆర్ గారా? How will you say that if you are eating, whether you like the salt or sugar? Without salt, the spicy food you can't eat. Without sugar, you can't enjoy the sweets. Just like that, both are different and top on their level, and I like them both. As God, whenever I see NTR on screen as Rama or as Krishna or any godly characters, I respect him. But here, Nageshwar Rao, when I see him as a hero, I like him, I worship him. ఓకే. The difference is there, but both are equally, I like them. దేర్ యూ యాక్టెడ్ విత్ ఎన్టీఆర్ గారు అండ్ బాలకృష్ణ గారు. Yeah. సో బాలకృష్ణ గారితో ఎలా ఉంటుంది? వీళ్ళిద్దరితో డిఫరెన్స్ అనమాట. నాగార్జున గారు, వెంకటేష్ గారు, చిరంజీవి గారు వీళ్ళు డిఫరెంట్ అండ్ కంప్లీట్లీ డిఫరెంట్ బాలకృష్ణ గారు. Yeah. కెన్ యూ సే ఫ్యూ వర్డ్స్ అబౌట్ బాలకృష్ణ గారు? He was very simple, and he has the background of megastar NTR's son. Still, he was very simple and very friendly. And I remember there was a scene like his legs were paralyzed. He can't. బాలకృష్ణ. Yeah. ఓకే. In this film, and he can't walk. So some oil should be applied. The Vishwanath Karu was the father of him, and he has to apply the oil on his leg, and he was feeling very emotionally, he was feeling very bad about it. Then Vishwanath Karu, he pacified him, and then only he acted. He respects elderly people so much. Even for acting, he didn't want Vishwanath Karu to touch his legs. ఐ థింక్ సీమసింహ మూవీ నేమ్. Yeah, I don't remember. అవును, ఆ మూవీలో సీన్ ఉంటుంది విశ్వనాథ్ గారు లెగ్స్ కి ఆయిల్ అప్లై చేసే సీన్. Yes. అంటే పెద్ద డైరెక్టర్ నా కాళ్ళు పట్టుకోవటం ఇష్టం లేదు అని. పెద్దవారు కాదు, అందుకే he was feeling very bad. వద్దు, you please change the scene, he was telling. Then Vishwanath Karu, he said, it is only acting, nothing else, and then he accepted. And you have seen in up and downs in your life, ma? Yes, of course. I have seen a lot. Being so much of years I have been in the cine field, and I have experienced so many things, and betrayals, happiness, everything.